72 చరణాలు ఉన్నాయి, కానీ అవన్నీ మనం చదవలేం. కాబట్టి దీన్ని 2 భాగాలు చేసి ఈ వారానికి 36 చరణాలు చదువుతున్నాం. కాబట్టి ఒక చరణం నేను చదువుతాను, ఒక చరణం మీరు చదవండి. ఆ విధంగా ప్రత్యుత్తరములుగా చదువుతాం. ఒకవేళ మీ దగ్గర బైబుల్ లేకపోయినా, మీకు చదవరాకపోయినా ఏం బాధపడకండి. నేను చదువుతున్నప్పుడు నాతో కలిసి చదవడానికి ప్రయత్నించండి. హల్లెలూయా. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. మీకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాని నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించున్నట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్టును, ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇజ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను. వీళ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనకకు తిరిగి వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రము ననుసరింపనొల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అందరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రాకారములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచూనే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువ వలె పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించివేయుటకు అగ్ని రాజెను, ఇజ్రాయేలు సంతతిని హరించివేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను ఆయన పైగానున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ దాస్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను.
భూమి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని రాలజేసెను. వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునుపే ఆహారము ఇంకా వారి నోళ్లలో నుండగానే దేవుని కోపము వారి మీదకు దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలీయులలో యవ్వనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్మకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలు కొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిది. 36వ చరణం అందరము కలిసి చదువుదాం. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనలను వారు నమ్మకముగా కైకొనలేదు. చాలు. ఇటు వాక్యము దేవుడు దీవించుగాక. ఆమె కూర్చుందాం. చిన్న ప్రార్థన చేసేసి ఈ యొక్క దైవ ధ్యానాన్ని, దేవుని మాటలను మనము ధ్యానించుకొని దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలయ్యా, ఇప్పటి వరకు పాఠం చేత మీరు మహిమ పొంది అయా పవిత్రమైన వాక్యమై ఉన్న దేవుడా, ఈ మాటలను తండ్రి ధ్యానిస్తుండగా, చదువుతుండగా దాంట్లో ఉన్న అర్థాలను మీరు తెలుసుకోవాలి. నువ్వెంత గొప్ప దేవుడవో, ఎంత మహిమ గలవాడవో తండ్రి నాయన. నీ ప్రజల పట్ల నీవు చూపిన ప్రేమను అయా మేము అర్థం చేసుకోవడానికి, అయా నీ ప్రజలు నోరు తెరిచి అడిగినప్పుడు నువ్వు చేసిన అద్భుత కార్యాన్ని మేము తెలుసుకోవాలి తండ్రి. ఇది నాన్న మేము కూడా నీ మందిరంలో అనేక అవసరంతో మేము వచ్చి ఉంటాము, కష్టంతో వచ్చి ఉంటాము, బాధతో రోగంతో వచ్చి ఉంటాం. కానీ నాయన నీ వాక్యము విని ఆ రోజున తండ్రి నాయన ఆ బిడ్డలు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనలు విని ఎలాగైతే వారి జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేశావో మా జీవితంలో కూడా అటువంటి ఆశ్చర్యకార్యాలు చేయమని మా మధ్యన మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.